నాగశౌర్య రామ్ దేశిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా బ్యాడ్ బాయ్ కార్తిక్ చిత్రంతో మాస్ అవతార్తో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్ పాటలు శౌర్యను మునిపెన్నడు ఇంటెన్స్ గా చూపించిన పవర్ ప్యాక్డ్ టీజర్తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేద్దాం. లెట్ మీ టాక్ అబౌట్ ద మూవీ. అంటే ఈ మూవీ అనేది నా కెరియర్లో ఒక వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఐ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్ ఫర్ వేరియస్ రీజన్స్. I can see, Nagashaurya enjoying this moment. అంటే సినిమా కష్టపడి తీసామంటాం కానీ సినిమా కష్టాలు పడి తీసాం. ఇట్స్ మెనీ రీజన్స్, నాట్ బికాస్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్. ఒక అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్ వల్ల. బట్ అల్టిమేట్లీ ద అవుట్కమ్ ఈజ్ వెరీ గుడ్. అంటే సినిమా ఇండస్ట్రీలో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సినిమా తీసేటప్పుడు ఎటువంటి ఎక్స్పీరియన్స్ జరిగినా సినిమా అనేది బాగా వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్గాటన్. ఐ థింక్ దట్ అబ్జెక్టివ్ ఈజ్ అచీవ్డ్. ఐ థింక్ లాట్స్ ఆఫ్ పీపుల్ విల్ బీ సర్ప్రైజ్డ్ ఈ మూవీ రిలీజ్ అయ్యి థియేటర్లో చూసిన తర్వాత. There are many good things in the movie, so enjoy it. Thank you everyone for coming here, especially the media fraternity. It means a lot to me because this is one of the most special evenings of my night because it's my first Telugu Films event, and I'm very happy and very grateful to be standing here. First of all, I'd like to thank Shaurya sir. He has been an amazing support throughout the film, even though I was very nervous in the beginning of the filming. Thank you, and thank you for the delicious food as well. Thank you. And next thank you goes to Sridevi ma'am, one of the most gorgeous women I've ever laid my eyes on. Thank you for being so kind and gentle with me on the set. Thank you so much. And our producer sir, thank you so much for this opportunity, for having the faith in me. And Rasool sir, thank you. Because of you, I'm standing here. Thank you for encouraging me. And I want to thank all of my co-stars, all the crew and the technicians related to this film. Thank you so much. My first film and our hero, Nagashaurya garu, thank you very much. అదేవిధంగా శ్రీదేవి గారు, సో ఆర్ లైక్ ఎ ఫ్యామిలీ ఫర్ అస్ డెఫినెట్గా. అండ్ అవర్ హీరోయిన్ విధి యాదవ్. అండ్ అన్నీ ఇంతకుముందు చెప్పినట్టు రసూల్ గారు కష్టపడుతూ కష్టంతో ఇష్టంతో చేసిన సినిమా ఇది. ప్రతిదానికి కూడా ఆయన తను ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాకు ఉపయోగించి హెల్ప్ చేశారు. డెఫినెట్గా సినిమా విజువల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. కమింగ్ టు ద మూవీ, ప్రతి మూవీలో కూడా చిన్న చిన్న కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఏంటంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది విల్ అరైజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇంత మంచి సమయంలో అవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. మేము ఎవరికైనా కనుక ఇప్పుడు ఎవరికైనా ఇది మా ఫస్ట్ మూవీ, డెఫినెట్గా శౌర్య గారే మా ఫస్ట్ హీరో అవుతారు. అండ్ మెనీ పీపుల్ సేయింగ్ మీకు సినిమాలు ముందు ముందు తీస్తారో లేదో, లేకపోతే వన్ టైం వండర్గా అలా ఉండిపోతారు, అందుకనే ఇంత ఇబ్బందులు పడుతున్నారు అనుకుంటున్నారు. అదేం లేదు, మేము ఖచ్చితంగా నెక్స్ట్ జూన్లోనే అనదర్ మూవీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే మేము 100 సినిమాలు తీసినా, 10 సినిమాలు తీసినా, ఎన్ని సినిమాలు తీసినా మా ఫస్ట్ హీరో శౌర్య గారే అవుతారు. అది ఖచ్చితంగా ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. చాలామంది ఏదేదో మాట్లాడుతుంటారు, అవన్నీ కూడా నేను ఈ టైంలో ఏమి చెప్పను. ఖచ్చితంగా 18వ తారీఖు నాడు యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ ద రియల్ సక్సెస్. మేము ఇన్ని రోజులు వాట్ ఎవర్ ఇబ్బంది పడ్డా, కష్టపడ్డా కూడా మంచి సినిమాని అందించాలని అనుకున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. ఆఫ్టర్ లాంగ్ టైమ్ I'm going to spend some time with my family. It's been long time I'm not with them. అదేవిధంగా నా తమ్ముళ్ళు, ముఖ్యంగా మై వైఫ్, షీఈస్ సఫరింగ్ అ లాట్ బట్ షీ హెల్ప్డ్ మీ. మై బ్రదర్స్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. మనం సక్సెస్ అయితేనేమో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారా అంటారు,
మనం ఫెయిల్యూర్ అయితేనేమో అవసరమా వీడికి అనుకుంటారు. అదేవిధంగా సక్సెస్సా ఫెయిల్యూరా అనేది మేము ఎప్పుడూ బిలీవ్ చేయం. బట్ మన ఎఫర్ట్ ఎంత ఉంది, నిజంగా మనం డెడికేట్గా చేస్తున్నామా లేదా అనేదే చూస్తాము. ప్రతి కష్టాన్ని దిగమింగి ఈ మూవీని ఇంత ముందుకు తీసుకెళ్ళినటువంటి పర్టికులర్లీ మా పెద్దన్నయ్యకి రుణపడి ఎప్పటికే ఉంటాము. మా రెండో అన్నయ్య యుఎస్లో ఉంటారు, రాలేకపోయారు. బట్ డెఫినెట్గా అండి, నాలాంటి వాడు ఏంటంటే ఎదుటి వాడిని ఏదైనా అడిగినప్పుడు ఇది నిజమా కాదా, అవసరమా అవసరం లేదా అని 1కి 10 సార్లు ఆలోచిస్తానండి. బట్ మా అన్నయ్య చింతలపూడి శ్రీనివాసరావు అడగటం ఆలస్యం, జేబులో రూపాయి ఉందా 1000 ఉందా అని ఆలోచించడు, తీసి ఇచ్చేస్తారు. అలాంటి వాడు కనుక మంచిగా ఉంటే నాలాంటి వాళ్ళని లక్షల మందిని తయారు చేయగలుగుతారని ఈ మూవీకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా బంగారానికి కంగ్రాచులేషన్స్. మా హీరో శౌర్య గారికి నిజంగా బంగారం అండి. హలో శ్రీదేవి గారు. మా ప్రొడ్యూసర్ గారు నిజంగా ఆయన మరో బంగారం. ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుందండి. మళ్ళీ మీ అందరినీ సక్సెస్ మీట్లో కలుస్తాను. మా ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ గారు అంటే సినిమా కొంచెం ఎక్కువ లెంతే షూట్ చేశాం కాబట్టి మాకు ఆయనతో అసోసియేషన్ కొంచెం లాంగ్ అసోసియేషన్ అయింది. అండ్ ఐ ఆల్సో మెట్ హిమ్ ఇన్ యూఎస్. వండర్ఫుల్ హోస్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు ప్లే ఇన్ దిస్ మూవీ. అండ్ మన ప్రొడ్యూసర్ గారు బోల్డెన్ సినిమాలు తీయాలి, మాలాంటి చిన్న ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయాలి, అందరికీ టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్లకి మరికొంతమందికి పని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. లెట్స్ సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. Good wishes for the release of our film. On behalf of Z Cinema, Z5, Z Studios, I really wish all the best to the producers and to the entire team. We really look forward to the film. We believe in good storytelling and we are sure that Bad Boy Karthik would have a huge box office success, and we'd give a lot of credits to all the team. All the best. Thank you. Thank you. ప్రెస్ అండ్ మీడియా ఫ్యామిలీ, మీ అందరినీ చూసింది చాలా చాలా సంతోషంగా ఉంది. మా సినిమా బ్యాడ్ బాయ్ కార్తిక్ April 17th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. స్టార్టింగ్ ఆఫ్ విత్ అవర్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు. ఎన్ని కష్టాలు వచ్చినా డెఫినెట్గా మీరు సక్సెస్ చూస్తారండి, ఆ నమ్మకం మీకు ఉంది. మిమ్మల్ని చూసినప్పుడంతా ఒక పాజిటివ్ ఎనర్జీ డెఫినెట్గా వస్తుంది. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీరు ఇంకా మంచి సినిమాలు తీయాలి, తప్పకుండా తీస్తారు మీరు చెప్పినట్టు. అండ్ రసూల్ గారు, మీకు చాలా చాలా థ్యాంక్స్. దిస్ జర్నీ హెస్ బిన్ వండర్ఫుల్. మీరు లేకపోతే ఈ జర్నీ ఇలా ఫినిష్ అయ్యి ఉండేది కాదు. 17th థియేటర్లో చూసుంటాము. సో థ్యాంక్ యూ సో మచ్. నేను వెయిటింగ్ విజువల్స్ చూడడానికి, సినిమాని థియేటర్లో చూడడానికి. అండ్ నాకు శౌర్య గారు, చాలా 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 హ్యాపీ వర్కింగ్ విత్ యూ. ద జర్నీ ఈజ్ బిన్ లాంగ్ అండ్ వండర్ఫుల్. చాలా మిక్స్డ్ ఎమోషన్స్, బట్ డెఫినెట్గా ఒక కొత్త దాంట్లో మనం ఇద్దరు చేయడం అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. స్క్రీన్ మీద చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. విజువల్స్ నేను కొంచెం చూసిన దాంట్లో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో వెయిటింగ్ టు వాచ్ ద ఫిలిం. అండ్ తప్పకుండా డెఫినెట్గా మనం చాలా సినిమాలు చేయాలి. అండ్ సచ్ అ గుడ్ యాక్టర్, నేను చాలాసార్లు చెప్పాను. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ విధి, యూ లుకింగ్ గార్జియస్ ఆన్ స్క్రీన్, చాలా బాగున్నారు. అండ్ యువర్ జర్నీ ఇన్ తెలుగు సినిమా చాలా సక్సెస్ఫుల్గా ఉండాలి. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. నన్ను ఈ సినిమాలో బాగా చూపించిన రసూల్ గారి గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాను. సో ఆయన నన్ను చాలా బాగా చూపించారు అండ్ నన్ను చాలా బాగా చూసుకున్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు అప్పుడప్పుడు అనిపించేది, మీరు మంచి వయసులో ఉన్నప్పుడు హీరోగా ట్రై చేస్తుంటే అదిరిపోయేదని చెప్పి. సో చాలా మంచి వ్యక్తి, చాలా అందమైన వ్యక్తి. థ్యాంక్ యూ సార్, నన్ను చాలా బాగా చూసుకున్నందుకు. అండ్ సినిమా అవుట్పుట్ మీరు లేకపోతే ఇలా వచ్చేది కాదు. అండ్ మా హీరోయిన్ విధి, తన ఫస్ట్ ఫిలిం ఇది తెలుగులో. సో ఐ థింక్ విల్ హ్యావ్ ఎ గ్రేట్ లాంచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ శ్రీదేవి గారు, మ్యామ్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ ట్రైలర్ ఇప్పుడు చెప్పాను, మీరు ప్రభాస్ అన్న ఫస్ట్ ఫిలిం మీతో యాక్ట్ చేశారు. సో నాకు అలాంటి లక్ రావాలని కోరుకుంటున్నాను.
సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమాలో చాలామంది యాక్ట్ చేశారండి. సాయి కుమార్ గారు, వెన్నెల కిషోర్ గారు, సుదర్శన్ అండ్ సముద్రగని గారు. సో చాలా పెద్ద క్రూ పెట్టారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే స్టోరీ నీడ్స్ దట్. అలాంటి స్టోరీ రెడీ చేసిన డైరెక్టర్ రమేష్ గారు చాలా కష్టపడి తీశారు. అండ్ దాని తర్వాత మా ప్రొడ్యూసర్ చాలా కష్టపడి సినిమా తీశారు. మీ అందరు నచ్చాలని కోరుకుంటున్నాను. వారం కూడా లేదు ఇంకా, April 17th. సో 17th చూసి చెప్పండి మేము అనుకుంటుంది నిజమా అబద్ధమా అని. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.